సార్ నా పేరు గౌతమ్ కృష్ణ. ఏ ఊరు? తిరుపతి. 2024లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? జగన్ సార్కే సార్. దేనికని? ఎందుకంటే జగన్ సార్ ఇచ్చేటువంటి అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్కీమ్స్ అనేది ఇంటి దగ్గరికే వాలంటీర్ ద్వారా వెళ్తున్నాయి సార్. కాబట్టి ప్రతి ఒక్క పేద వర్గము, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే సార్, మా ఇంట్లో మా డాడీకి పింఛన్ వస్తుంది, మా మమ్మీకి ఆసరా వస్తుంది, మా తమ్ముడికి విద్యా దీవెన వస్తుంది. ఇట్లా సో తీసుకుంటేనే మా ఇంట్లోనే చాలా సంక్షేమ పథకాలు అనేటివి డోర్ టు డోర్ సార్, మా ఇంటికే జగన్ సారు వాలంటీర్ ద్వారా పంపిస్తున్నాడు సార్. కాబట్టి ఇంత సంక్షేమం ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈసారి 2024లో కూడా మా ఫ్యామిలీతో పాటు మా బంధువర్గం కానీ మేమందరూ జగన్ సార్కి ఓటేసి ఈ సంక్షేమ పథకాలన్నీ మాకు మళ్ళా రావాలని చెప్పి ఈసారి జగన్ సార్ని మేము అఖండ మెజారిటీతో గెలిపించుకొని సీఎం చేస్తాం సార్. ఈసారి 2024లో నేను సీఎం కన్ఫామ్గా జగన్ సారే సార్. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తాను అంటున్నాడు ఈ పథకాలన్నీ. సార్ ఏమి ఇస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటివన్నీ అబద్ధాలే సార్. ఆయన ఎలక్షన్ ముందు ప్రజలను మభ్య పెట్టడానికి, జనాలను మభ్య పెట్టడానికి ఓటు చెప్తాడు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అతని స్వలాభం కోసం, అతని స్వార్థం కోసం, అతని సీఎం కుర్చీ కోసము ఫస్ట్ అన్ని ఒకటి చెప్తాడు. అంటే దాని గ్రాఫిక్స్ లాగానో ఈ పథకాలు ఇస్తాను, ఇన్ని ఇస్తాను, అవి ఇస్తాను అన్ని చెప్తాడు. కానీ అక్కడ అతను సీఎం అయిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అమరావతి చెప్పాడు సార్, గ్రాఫిక్స్ అంతా చూపించాడు. కానీ అక్కడ కట్టింది ఏమీ లేదు, అక్కడ చేసింది ఏమీ లేదు, అక్కడ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా సార్, వాళ్ళ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రంలో? సార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకొకరు ఒక 5-6 మంది కలిసినా కూడా ప్రజలలో జగన్ సార్కి చాలా, ఎందుకంటే మెయిన్ పేదలు జగన్ సార్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ప్రతి పేదవాడు జగన్ సార్ ఖచ్చితంగా ఓటేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నకి సపోర్ట్ చేస్తారు సార్. అది కన్ఫామ్ సార్, దాంట్లో ఎటువంటి నమ్మకం లేదు. ఎంతమంది టీడీపీ పక్కన ఎంతమంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకొక 4-5 పార్టీలు అందరూ ఒకటైనా కానీ జగన్ సార్కి మాత్రం, జగన్ సార్కి బడుగు బలహీన వర్గాలు అండుంది సార్. పేదలు అనేది ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. మరి తిరుపతిలో గోపన అవినారెడ్డి పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా, మరి ఆయనకి ఓటు వేస్తావా లేదంటే పవన్ కళ్యాణ్ వేస్తావా? సార్ అవినారెడ్డి సార్ చేస్తాను సార్. దేనికని? సార్ యాక్చువల్గా నాకు ఏజ్ 30 years సార్. నా 30 yearsలో నేను ఇంతవరకు ఇటువంటి డెవలప్మెంట్ తిరుపతిలో నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఒక తిరుపతిలో మనము ఒకసారి ట్రాఫిక్ ఎంటర్ అయిన తర్వాత మన బ్లిచ్ సర్కిల్ దగ్గర నుంచి లక్ష్మీపురం సర్కిల్ కానీ టలిపిరి వరకు కానీ చాలా ఇబ్బంది ఉండేది సార్. ఆ ట్రాఫిక్ కానీ అవన్నీ ఎంత కష్టాలంటే అంత కష్టాలు. ఆ శ్రీనివాస్ కళ్యాణ పెళ్లిళ్ళు జరిగితే అసలుకి 1 గంట 2 గంటల అవస్థలు. అటువంటిది అభినయ్ రెడ్డి గారు వచ్చి మాస్టర్ ప్లాన్స్ రోడ్ చేసి జనాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీరు అభివృద్ధి మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు. ఇది ఒక సింగపూర్, ఒక దుబాయ్ కాదు సార్, ఇది యాక్చువల్గా తిరుపతి. ఇది ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు కానీ మీరు చూసినట్టయితే సార్ చూడండి, మీరు ఎంత బాగుంది ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ స్టాచ్యూ కానీ ఇవన్నీ ఒకప్పుడు 5 years బ్యాక్ మేము ఇక్కడ రావాలంటే ఇక్కడ మొత్తం కంప చెట్లు అసలు చాలా భయంకరంగా ఉండేది సార్. చాలా భయంకరంగా అంటే అసలు ఇక్కడ ఎవరు జనాలు 8 దాటితే తిరిగేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము మీరు చూడొచ్చు 9:25 అవుతాం సార్. సో 9:25కి ఇక్కడ అందరూ లేడీస్ కానీ జెంట్స్ అందరూ వాకింగ్ చేస్తున్నారు, చాలా బాగా తిరుగుతున్నారు. సో ఈ డెవలప్మెంట్ అంతా కూడా మీరు చూడొచ్చు. కాబట్టి ఇంత డెవలప్మెంట్ చేసిన అభినయ్ రెడ్డి గారిగా ఈసారి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. ఏం పేరన్నా? నా పేరు సురేష్, గురు సురేష్. ఏ ఊరన్నా? నాది యాక్చువల్గా వైజాగ్, కాకపోతే ఇక్కడ సెటిల్ అయినాం భవానీ నగర్. అన్న తిరుపతిలో భూమన అవినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయం అన్న? మంచి రోడ్లు వేస్తున్నాడు, ఫెసిలిటీస్ చూపిస్తున్నారు, డెవలప్మెంట్ బాగానే ఉంది. మా ఇంటి పక్కన కూడా 7 బిల్డింగ్ పక్కన సీసీ రోడ్ వేస్తున్నారు. ఇంతకుముందు చాలా బాధపడే వాళ్ళము, రోడ్డు చిన్నగా ఉండేది, ఇప్పుడు 40 feet రోడ్ చేసి ఉన్నారు. చాలా బాగుంది డెవలప్మెంట్ అయితే మాత్రం. అంటే ఇప్పుడు ఈ 100 feet రోడ్ వేశారు కదా ఇక్కడ, ఇప్పుడు మీరు 100 feet రోడ్లో ఉన్నారు. ఈ రోడ్లో ఎవ్వరు తిరగరనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు, మరి దానిపైన మీరు ఏమంటారు? యాక్చువల్లీ ఈ రోడ్డు కోసమే నేను మళ్ళీ తిరుక్కొని వచ్చి అన్నతో ఫోటో తీయించుకొని వెళ్తున్నా. ఫోటో కూడా ఇప్పుడే తీసుకున్నా, కార్లో వెళ్తున్నా. ఎలా ఉందన్న ఈ రోడ్? సార్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇంకా అన్న వస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం. చేస్తారు కూడా, ఎందుకంటే యూత్ కాబట్టి బాగా చేస్తారని భావిస్తున్నాం. మరి ఎవరికి వేస్తారన్న ఓటు? ఇంకా ఆబ్వియస్లీ ఎవరికి? జగనన్న, భూమన్న. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? శివ.
ఏ ఊరు మీది? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారు? జగనన్న గారికి. దేనికని? అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా అన్ని జరుగుతున్నాయి కాబట్టి, అన్ని ఇస్తున్నారు కాబట్టి వేయాలనుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. అతను చేసింది ఏమీ లేదు, అంతా మొత్తం మాటలే కానీ ఏమీ కానీ చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు, మాదే ఈసారి గవర్నమెంట్ అంటున్నారు. వాళ్ళు ఎంతమంది అయినా రాని పొత్తులు పెట్టుకొని ఈసారి జెండా ఎగిరేది జగనన్నదే. తిరుపతిలో అవినీ రెడ్డి పోటీ చేస్తే అవినీ రెడ్డికి వేస్తావా లేదంటే పవన్ కళ్యాణ్కి వేస్తావా? అవినీ రెడ్డి అన్న గారికే వేస్తాం. దేనికని? అన్న అవినీ రెడ్డి గారు అన్న అభివృద్ధి ఇంకా మన ఎమ్మెల్యే కూడా కాకుండా అన్న చాలా అభివృద్ధి చేశాడు. రోడ్లు కానీ చాలా చాలా పనులు ఇంకా చాలా చేశాడు. రోడ్లు ఇవంతా బాగా చేశాడు కాబట్టి అన్నగారికి వేయాలనుకున్నాను, అవినీ అన్న గారికి.